హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు వావ్ మామ్. నేను మీ విజయమోహన్ మీ అందరి ముందుకు వచ్చేసాను ఒక చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ తీసుకుని. మరి ఈ స్టోరీ చూడాలి అంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరున్నా కానీ ప్లీజ్ అండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా క్లిక్ చేసేయండి. అలాగే ఒక లైక్ కూడా వేసుకోండి. అండ్ మీ సలహాలు సూచనలు అభిప్రాయాలు తెలియాలి అంటే ఒక కామెంట్ కూడా పెట్టడం మర్చిపోకండి. అండ్ ఎస్, ఒక చిన్న ఇన్స్పైరింగ్ స్టోరీ అన్నాను కదా. ఇన్స్పైరింగ్ స్టోరీ అనేది చిన్నదైనా పెద్దదైనా కానీ ఒక థాట్ అనేది రావడం చాలా చాలా ముఖ్యము. మరి అలాంటి థాట్ వచ్చినప్పుడు మనము ఒక గట్టి సంకల్పం చేసుకుని ఆ థాట్ని ముందుకు నడిపించడం అనేది చాలా చాలా ముఖ్యం ప్రతి ఒక్కరి జీవితంలో కూడా. మరి అలాంటి ఇన్స్పైరింగ్ స్టోరీని తీసుకురావడమే మన వావ్ మామ్ ముఖ్య ఉద్దేశం కదా. మరి అలాగే ఇక్కడ మీరు చూస్తున్న అమ్మాయి పేరు హేమ. ఈ అమ్మాయి హెచ్డిఎఫ్సి బ్యాంక్లో మంచి ఉద్యోగాన్ని వదిలేసుకుని ట్యాంక్ బండ్ దగ్గర తనకి వచ్చిన ఒక మంచి థాట్ తోటి ఫుడ్ బిజినెస్ అనేది అయితే చక్కగా రన్ చేస్తోంది. కొత్తగా రన్ చేస్తున్నప్పటికీ కూడా తనకి మంచి లాభాలు వస్తున్నాయని చెప్తోంది. మరి ఇప్పటి యువత ఎవరి కింద పని చేయకుండా ఎవరి మీద డిపెండెంట్ అవ్వకుండా చాలా చక్కటి మార్గాల్ని అన్వేషిస్తూ సోషల్ మీడియాని మంచి వేలో వాడుకుంటూ చాలా చక్కగా ముందుకు వెళ్తున్నారు అనడానికి ఈ అమ్మాయే నిదర్శనం అనమాట. మరి ఈ అమ్మాయి చక్కగా వీకెండ్స్లో తనకి వచ్చిన విద్యని బిజినెస్గా మలుచుకుని తను చాలా ఇండిపెండెంట్గా బతకడం నేర్చుకుంటుంది. మరి ఇలాంటి యువతనైతే మనం తప్పకుండా మెచ్చుకొని తీరాల్సిందే కదా. ఏమా యాక్చువల్లీ వాట్ ఆర్ యూ? ఓకే, హెచ్డిఎఫ్సి బ్యాంక్. ఓకే, ఎందుకు అట్లా ఎందుకు అనిపించింది మీకు? ఓకే ఓకే, ఇది ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు? 8 months నుంచి ఇక్కడే చేస్తున్నారా? ఓకే రైట్. అంటే మరి ఇందులో ప్రాఫిట్స్ ఉన్నాయా మీకు? మీరు ఎంత ఇన్వెస్ట్ చేస్తారు మరి దీనికి? 20,000. అంటే మెషినరీ అలాగేమన్నా? ఓకే, 20,000. సో రెగ్యులర్గా ఇక్కడ ఏ టైం వస్తారు మీరు? 7కి వస్తారు. మళ్ళీ ఏ టైం వరకు ఉంటారు? 12:30 వరకు. అంటే మీకు ఎవరు సపోర్ట్ ఇస్తున్నారు? ఎవరు సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఈ చేసే ప్రాసెస్లో అంతా? మీరు ఒక్కరే ఓన్గా చేస్తారు. ఓకే, అంటే మీరు ఒక్కరే చేయడం అనేది ఇబ్బంది అవ్వదా? అంటే ఎక్కువగా కస్టమర్స్ వచ్చినప్పుడు అప్పుడు స్టార్టింగ్ ఇబ్బంది ఉండే, రీసెంట్గా నా ఫ్రెండ్ని జాయిన్ చేశాను. ఓకే, ఓ మీ ఫ్రెండ్. ఓకే, ఇప్పుడు పర్ డే ఎలా ఉంటుంది మీకు? బాగానే ఉంటుంది, చెప్పకూడదు. ఓకే, బట్ హెచ్డిఎఫ్సిలో వర్క్ చేస్తూ మీరు ఏం అనుకున్నారా మరి? నాకు బిజినెస్ చేయాలని ఇంట్రెస్ట్ ఉంది. ఓకే, సో అందుకని. అంటే యాక్చువల్గా మీరు ఏమైనా కుక్ చేస్తూ ఉంటారా ఎక్కువగా? నార్మల్గా ఇంట్లో కుక్ చేస్తారు. సో అదే ప్యాషన్. ఓకే, సో ఇక్కడ వచ్చాకైతే హ్యాపీ మీకు కంప్లీట్గా? బట్ మీకేమి రెస్ట్లెస్ అనిపించదా? ఇలా నుంచుని చేస్తారు కదా గంటలు, ఏమనిపించదు? సో ఈ కుకింగ్ అనేది ఎక్కడ నేర్చుకున్నారు? ఓకే రైట్. ఓకే మా, ఆల్ ద బెస్ట్. అండ్ హేమ, మీది ప్లేస్ చెప్పాలి అంటే ఏమని చెప్పాలి? ఎన్టీఆర్ గార్డెన్స్ ఆపోజిట్. ఓకే హేమ. సో హేమ గారు ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ ఎదురుగా ఏమేం చేస్తుంటారు చెప్పండి? ఓకే, కోల్డ్ కాఫీ కూడానా? ఓకే, అచ్చా. ఓకే, పొటాటో చిప్స్ అండ్ ఫ్రెంచ్ ఫ్రైస్, కోల్డ్ కాఫీ. సో ఇవన్నీ కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. డైలీ 7 o'clock నుంచి అప్ టు 12:30 వరకు ఇక్కడ ఉంటారు. సో ఎవరైనా ఏమైనా తినాలి వేడివేడిగా ఈ చలికాలంలో అనుకున్నప్పుడు చక్కగా వచ్చేసి ఇక్కడ తినేయచ్చు అనమాట. యా ప్లీజ్, థ్యాంక్ యూ.
యువత సోషల్ మీడియాని వాడుకుంటూ అంచెలంచెలుగా అభివృద్ధిలోకి రావడము, అలాగే అట్ ద సేమ్ టైం చాలామంది సోషల్ మీడియాని చెడుగా వాడుకుంటూ పెడదారులు పట్టిపోవడము కూడా చూస్తున్నాము. మరి ఇందులో మీరు ఎవరిని ఎంచుకుంటారు అనేది మీ విజ్ఞతకే వదిలేస్తున్నాను.